వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. మటన్ క్లీన్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని మటన్ కర్రీ రెడీ చేసుకుందాం. బాండీ పెట్టేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. అలానే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టూ స్పూన్స్ అల్లం పేస్ట్. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్. ఇలాగా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. మటన్ వేసేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఆయిల్ బయటకు వచ్చే వరకు కొంచెం, అప్పుడు మటన్ టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా వచ్చినాయి కదా, బబుల్స్ వచ్చి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలానే కొద్దిగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్, టేస్ట్కి సరిపడా కారం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక 10 మినిట్స్ మూత పెట్టుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. పీసెస్ మునిగేంత వరకు యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. మూత తీసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దాము. టమాటో యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది.
మటన్ కుక్ అవ్వడానికి 45 మినిట్స్ పడుతుందండి, అందుకని మూత పెట్టేసుకుందాం. చూద్దాం. అయిపోయిందండి మటన్ కర్రీ. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.